భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాం పాండవశ్చైవ కిమకుర్వుత సంజయ. మరొకసారి చెప్పుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాం పాండవాశ్చైవ కిమకుర్వుత సంజయ. అనగా, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయునితో పలికెను. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యోడం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం బ్రమేత్. మరొకసారి చెప్పుకుందాం. దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం బ్రమేత్. భావం: సైనిక ఊహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికెను. భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యోగంలోని 3వ శ్లోకం. సంజయోవాచ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చమో వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. మరొకసారి చెప్పుకుందాం. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చమో వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. భావం: గౌరవనీయులైన గురువర్య, మీ ప్రియ శిష్యుడు ద్రుపదపుత్రుడిచ్చే అత్యంత వ్యూహాత్మకంగా నిలపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని 4వ శ్లోకం. సంజయోవాచ అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదర్శ మహారథః. మరొకసారి చెప్పుకుందాం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదర్శ మహారథః. భావం: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుసులు వంటి ధరించి ఉన్నారు. మరియు భీమార్జునతో సమానమైన వారు అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని 5వ శ్లోకం. సంజయోవాచ దృష్టకేతు సేకితానః కాశీరాజస్య వీరివాన్ పురుజిత్ కుంతి భోజస్య
శైవస్య నరపుంగవః. మరొకసారి చెప్పుకుందాం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీరివాన్ పురుజిత్కుంతిభోజస్య శైవస్య నరపుంగవః. భావం: అక్కడున్న పరాక్రమంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైవ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే అని దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్టు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని 6వ శ్లోకం. సంజయోవాచ యుధామన్యు చ విక్రాంత ఉత్తమౌజా చ వీర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదేయాంచ సర్వ ఏవ మహారథా. మరొక్కసారి చెప్పుకుందాం. యుధామన్యు చ విక్రాంత ఉత్తమౌజా చ వీర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదేయాంచ సర్వ ఏవ మహారథా. భావం: వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది పుత్రుడు వీరందరూ యుద్ధ వీరులే అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్టు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను.